ది అతిథి అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ ఉంటుంది యూట్యూబ్లో. దాని పేరు గుర్తుపెట్టుకోండి, రివ్యూలో మాట్లాడదాం. ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోగ్లీ మూవీ రివ్యూ. ది అతిథి అనే షార్ట్ ఫిల్మ్ని కూడా సందీప్ రాజా డైరెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ వచ్చింది అది. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత సందీప్ రాజా అనే డైరెక్టర్ మీద నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన తీసిన కలర్ ఫోటో నేను చూడలేదు, ఎందుకంటే అది ఓటీటీలో రిలీజ్ అయింది. సో ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ అని చెప్పి ఈ సినిమాకి నేను పెయిడ్ ప్రీమియర్స్ వేస్తే నిన్నే వెళ్ళాను. ఫస్ట్ 10 minutes ఆఫ్ ద మూవీ చాలా బాగుంది, ఎందుకంటే ఫస్ట్ 10 minutes మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఆఫ్ TFI బండి సరోజ్ కుమార్ ఉంటారు స్క్రీన్ మీద. అండ్ ఆ సీన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది కొంచెం లాగ్ అనిపించినా కూడా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నాకు సినిమా అనేది ఒక అబోవ్ యావరేజ్ ఫీల్ ఇచ్చింది. సో సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే ఈ వారానికి ఇదే బెస్ట్ మూవీ అవుతుంది. అండ్ సందీప్ రాజుకి కూడా ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ హిట్ అవుతుంది అనే అజంప్షన్ లోనే ఉన్నాను నేను కూడా. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మొదలవుద్ది భయ్య బ్యాండ్. బేసిక్ గా జయం అని ఒక సినిమా ఉంటుంది తెలుగులో, మన నితిన్ అండ్ సదా యాక్ట్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ ఆ సినిమానే రీమేక్ చేసినట్టు అనిపించింది నాకైతే. అఫ్ కోర్స్ సినిమా బిగినింగ్ లోనే ఇన్స్పైర్డ్ బై రాజమౌళి అండ్ థ్యాంక్స్ టు కేకే సెంథిల్ కుమార్ అని వేశారు. కానీ ఎక్కడో రాజమౌళి నుంచి ఇన్స్పైర్ కాకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినట్టు కనిపించింది నాకైతే. లిటరలీ సెకండ్ హాఫ్ లో చాలా ఫ్రేమ్స్ అనేవి రాజమౌళి సినిమాలోంచి తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది నాకు. పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే సినిమాలో ఒక సాంగ్ బాగుంది. అండ్ హీరో రోషన్ కనకాల కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. నిజానికి ఆ అబ్బాయిని తక్కువ అంచనా వేసానేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే సినిమాకి వెళ్లే ముందు ఈ అబ్బాయి హీరో ఏంటి, ఈ అబ్బాయి ఫేస్ నేను బిగ్ స్క్రీన్ మీద ఎలా డైజెస్ట్ చేసుకోగలను అనే డౌట్ లో ఉండేవాడిని. అలాంటిది ఆ అబ్బాయిని స్క్రీన్ మీద చూసిన తర్వాత లేదు బాగానే యాక్ట్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అనిపించింది. రివ్యూ బిగినింగ్ లో ది అతిథి అనే షార్ట్ ఫిల్మ్ ని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా, దాని గురించి ఎందుకు చెప్పాను అంటే లిటరల్లీ ది అతిథి అనే షార్ట్ ఫిల్మ్ లో ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని తీసుకొచ్చి ఈ సినిమాలో 2-3 సీన్లకు వాడేశారు. ఇంకా ఈ సినిమా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే డైరెక్షన్ అనేది చాలా పెద్ద డ్రాబ్యాక్ ఈ సినిమాకి. ఇంకో విషయం ఏంటంటే నువ్వు బండి సరోజ్ కుమార్ గారిని కాదు ఎంత పెద్ద పెర్ఫార్మెన్స్ ని తీసుకొచ్చినా కూడా డైరెక్షన్ అనేది బాగోపోతే సినిమా అనేది హిట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళంతా ప్రూవ్డ్ యాక్టర్స్. ఇప్పుడు వాళ్ళ యాక్టింగ్ ని మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక మంచి యాక్టర్ పెర్ఫార్మెన్స్ కి ఎప్పుడో ఒక మంచి డైరెక్షన్ యాడ్ అయితేనే సినిమా అనేది ఎలివేట్ అవుతుంది. ఆ పాయింట్ ని ఈ సినిమాలో మిస్ అయ్యాం మనం. అండ్ సమ్హౌ ఎక్కడో ఈ స్టోరీకి ఆడియన్స్ కి మధ్యలో ఎమోషనల్ డిస్కనెక్ట్ అనేది చాలా వరకు ఉంది. ఎస్పెషల్లీ ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా ఎడిటింగ్ అనేది చాలా బ్యాడ్ గా ఉంది. అంటే ఒక సీన్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయాలి అంటే డైరెక్టర్ కి, ఎడిటర్ కి అండ్ సినిమాటోగ్రాఫర్ కి వీళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కోఆర్డినేషన్ అనేది ఈ సినిమాలో నాకు ఎక్కడా కనిపించలేదు. అన్నిటికన్నా నేను షాక్ అయిన థింగ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు సుహాస్ అనే యాక్టర్ ఉన్నారు, ఆయన చాలా పొటెన్షియల్ ఉండే యాక్టర్. ఆయన్ని తీసుకొచ్చి ఈ సినిమాలో స్పూఫ్ చేయించారు. పోనీ ఆ స్పూఫ్ వల్ల సినిమాకి కానీ లేదంటే అట్లీస్ట్ ఆ సీన్కి ఏమైనా హెల్ప్ అయిందా అంటే జీరో ఇంపాక్ట్. అంటే ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్ని తీసుకొచ్చి స్పూఫ్ చేయించాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి అన్వాంటెడ్ థింగ్స్ చేయడం వల్ల సినిమా లెంత్ అనేది 2 hours 40 minutes అయింది. లిటరలీ చెప్తున్నా సెకండ్ హాఫ్ ఒక స్టేజ్ లో థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే ఫీల్ ఇచ్చింది సినిమా. ఇంకా ఓవరాల్ గా మోగ్లీ సినిమా ఎలా ఉంది అంటే బిలో యావరేజ్ టు ఫ్లాప్ అంతే.